సో శ్రీలీల గారు, అంటే ఈ మూవీ నేమే మాస్ జాతర. మీ రియల్ లైఫ్లో మీరు ఎలా ఇష్టపడతారు? మీరు లవ్ చేయాలనుకున్నా, మ్యారేజ్ చేసుకోవాలంటే జాతరకి ప్రేమకి సంబంధం అంటే మాస్ జాతర పేరు మాస్ జాతర అని ఉంది. మీరు రియల్ లైఫ్లో అంటే ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతారు? మీరు అనుకున్న క్వశ్చన్ చెప్పండి. అంటే ఆవిడ ఒక క్వశ్చన్ అనుకున్నారు. అర్థమైపోయింది నాకు. మీ ర్యాండమ్ గా కాదు, ఎలాంటి అబ్బాయి కావాలన్నా నాకు ఓకే అనుకున్నాను. సినిమాతో క్లబ్ ఎలా క్లబ్ తీసారంటే పేరు మాస్ జాతర సినిమా, మీరు ఎలాంటి అబ్బాయి కావాలంటే మీరు కాదు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో సినిమా రిలేటెడ్ చెప్తా పర్సనల్ చెప్పినారు. సో అందుకని ఈ సినిమాని కలిపి పర్సనల్ అడిగారు. చెప్పండి. అదే అనుకున్నా నేను మళ్ళీ రెండోసారి అందుకే అడిగాను. కాదండి ఏమంటున్నారు ఇంకొకసారి చెప్పండి అంటే మీరు మళ్ళీ సినిమా టైటిల్ సీరియస్ గా మళ్ళీ స్ట్రేట్ ఫేస్ తో సినిమా టైటిల్ మాస్ జాతర, దాంట్లో సినిమాకి దీనికి ఏంటి సంబంధం లేదు. ఎలాంటి చెప్పండి ఇప్పుడు మళ్ళీ అడగండి, నేను చెప్తాను. మీరేం అడిగినా నేను చెప్తాను. సో మాస్ జాతర టైటిల్ అంటే కంపల్సరీ హీరో ఒక మాస్ ఎలిమెంట్స్ తోనే ఉంటాడు, అంతే కదా? క్లాస్ అయితే కాదు ఈ ఫిలిం. సో మీ రియల్ లైఫ్ లో మీరు ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు? సో స్ట్రైట్ క్వశ్చన్. మాస్ అండ్ క్లాస్ కి బాస్ లా ఉంటారు. లేదు అస్సలు, నేను చాలా సబ్మిసివ్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఆల్ఫా ఫీమేల్ కాదు, నేను సిగ్మా. సిగ్మా. I'm not. I know. How you know, man? I can see that. I can see and idu ilanti. But I like naku like in general I like very homely people, and నాకు ఎక్కడో కొంచెం మన తెలుగుతనం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మాస్ అన్నారు కాబట్టి సో ఆ ఆస్పెక్ట్ ఉండాలి, కొంచెం మాసీనెస్ ఉండాలి, అండ్ అప్పుడే ఫన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, సీరియస్గా ఉండే వాళ్ళని ఇష్టపడరు. నాకు సీరియస్ అంటే ఒక మనిషిలో పార్ట్లో అన్నీ ఉండాలండి. మరీ ఎప్పుడు మాసీగా ఉంటే కూడా కష్టం, అప్పుడు మరీ హ్యాండిల్ చేయడం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అలా అని మరీ సీరియస్గా ఉన్నా కష్టం. ఒక మనిషికి ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉండాలో తెలిస్తే చాలు. ఓకే, అదేదో ఒక మనిషి ఉన్నట్టు నేను మాట్లాడేస్తున్నాను.